హలో ఫ్రెండ్స్! నా ఛానల్‌కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, నేను బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. ఈ కథలు చాలా బాగుంటాయి. తప్పకుండా వినండి. ఈ కథ పేరు 'ధర్మ సంస్థాపన'. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, నువ్వు ధర్మాధర్మాలు విచారించే పనికి పూనుకున్నావా? ధర్మం నిలబెట్టడం మాటలు కాదు. అందుకు నిదర్శనంగా నీకు గండడు అనే చోర శిఖామణి వృత్తాంతం చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వసంత నగరాన్ని మదనవర్మ అనే రాజు పాలించేవాడు. అతను సుఖలోలుడు. ఎప్పుడు తాగుతూ ఆడవాళ్లను చుట్టూ ఉంచుకుని ఆనందిస్తూ రాజ్యపాలన గురించి పట్టించుకునేవాడు కాడు. అందుచేత రాజ్యభారం అంతా మంత్రుల మీద, సేనాపతుల మీద ఉండేది. వాళ్ళు తమకు గల అధికారాలను యథేచ్ఛగా దుర్వినియోగం చేసి ప్రజలను కొల్లగొట్టేస్తూ ఉండేవారు. అయితే మదనవర్మ మహాధర్మాత్ముడని పై దేశాలలో పెద్ద ఖ్యాతి ఉండేది. దానికి కారణం ఏమంటే ఆయన ఏడాదికి 2 సార్లు గొప్పగా యజ్ఞాలు చేసేవాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసి ఘనంగా సంభావనలు ఇచ్చి వారి పొగడ్తలు, ఆశీర్వాదాలు పొందేవాడు. ఈ యజ్ఞాలకు అంతులేని డబ్బు, వస్తు సామగ్రి అవసరమయ్యేది. ప్రభుత్వోద్యోగులు దేశంలోని గ్రామాలన్నింటినీ ఊడ్చి వాటిని సేకరించేవారు. యజ్ఞం పూర్తి కాగానే దేశమంతటా దారిద్ర్యం విలయతాండవం చేసేది. ప్రజలు భయంకరమైన కష్టాలకు గురి అయ్యేవారు. రాను రాను ప్రజల జీవితం భీభత్సంగా తయారయింది. ఈ పరిస్థితిలో గండడు అనే ఒక గజదొంగ వెలిశాడు. వాడు వ్యాపారస్తులకు, బాటసారులకు సింహ స్వప్నంగా తయారయ్యాడు. ఆ సంవత్సరం కూడా రాజుగారు యథావిధిగా యజ్ఞం జరిపించి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంభావనలిచ్చి సత్కరించాడు. రామశర్మ అనే బ్రాహ్మణుడు కూడా రాజుగారి సత్కారాన్ని అందుకుని రాజుగారిచ్చిన బంగారు కాసులు మూటగట్టుకుని అరణ్య మార్గాన తన ఊరికి ప్రయాణమయ్యాడు. రామశర్మ ధైర్యం తెచ్చుకునేటందుకు ఏవేవో నీతి శ్లోకాలు గట్టిగా చదువుతూ అరణ్య మార్గాన పోతుండగా గండడు తన ముఠాతో సహా అతన్ని చుట్టుముట్టి ప్రజలంతా చెమటోడ్చి సంపాదించిన ధాన్యాన్ని, సంపదను కొల్లగొట్టి యజ్ఞాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజలు రాజోద్యోగుల పీడలో చస్తున్నారు. వాళ్లే యజ్ఞ పశువులు. ఇలాంటి యజ్ఞాలతో పాపం పోతుందా? నీ బోటి వాళ్ళంతా ఈ పాపిష్టికూడు తిని రాక్షసుడు లాంటి రాజును ధర్మాత్ముడని పొగిడి 4 కాలాల పాటు వర్ధిల్లమని దీవించి ఈ అధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కాసుల మూట అక్కడ పెట్టి కదులు. నువ్వు బీద బ్రాహ్మణుడివి కనుక ప్రాణాలతో వదిలేస్తున్నానని అన్నాడు. రామశర్మ ప్రాణాలు బిగబెట్టుకుని, అయ్యా దొంగల నాయకుడు గారు, మీరన్నదంతా నిజమే, ఒప్పుకుంటాను. కానీ మీరు చేసేది ధర్మమేమో కాస్త ఆలోచించండి అని అన్నాడు. నేను అధర్మాన్ని ఎదిరిస్తున్నాను. అందుచేత నేను చేసేది ధర్మమే. ఈ రాజు అసమర్థుడు, కంటకుడు. వాడి ఉద్యోగులు రాక్షసులు. దోచుకోవటంలో నాకు విచక్షణ ఉన్నది. ఆ రాజుకు మాత్రం లేదు అని అన్నాడు గండడు. అయితే మీరే ధర్మం ఎందుకు స్థాపించకూడదు? జనానికి రక్షణ, శాంతి ఎందుకు ప్రసాదించకూడదు అని రామశర్మ గండడుని అడిగాడు. అందుకు దేశం నా చేతుల్లో ఉండాలి కదా! అంటే నేను రాజు కావాలి. అది ఎలా సంభవం? అన్నాడు గండడు. వాణ్ణి ఒబ్బవేయటానికి రామశర్మ, ఎందుకు సంభవం కాదు? ప్రయత్నించాలి అంతే. ఎందరు దొంగల నాయకులు మహారాజులు, చక్రవర్తులు కాలేదు అన్నాడు. గండడు ఆలోచనలో పడ్డాడు. వాడికి ఈ ఆలోచన మునుపు ఎప్పుడూ రాలేదు. ఆలోచించగా రాజు కావటం ఏమంత అసంభవంగా తోచలేదు వాడికి. రామశర్మ ఎత్తు పారింది. నాకు మంచి సలహా ఇచ్చావు. ప్రయత్నించి తీరుతాను. రాజ్యంలో ధర్మం స్థాపించుతాను. నువ్వు బీదవాడివి. నీ ధనం తీసుకొని వెళ్ళిపో అన్నాడు గండడు రామశర్మతో. రామశర్మ బతుకు జీవుడా అనుకుని తన దారిని తాను పోయాడు. గండడు మంచి ఆలోచనాపరుడు. తాను రాజు కావటానికి తగిన పథకం వాడు ఆ రోజే తయారు చేసుకున్నాడు. రాజ్యమంతటా గల దొంగల ముఠాలన్నిటినీ నయానో భయానో తన నాయకత్వం కిందకి తెచ్చుకున్నాడు. దొంగలకు నిరాయుధులను నరకటము, బెదిరించడము తప్ప యుద్ధ విద్యలు రావు. తన నాయకత్వం కిందకు వచ్చిన దొంగలందరికీ వాడు సైనిక శిక్షణ ఇప్పించాడు. చీటికి మాటికి బందిపోటులాగా వచ్చిపడి కొల్లగొట్టుకుపోయే రాజోద్యోగులను అరికెడతానని, ప్రజల జీవితాన్ని కాపాడతానని మాట ఇచ్చి ప్రజలు న్యాయంగా రాజుకు కట్టే పన్నులు తనకే కట్టే పద్ధతి మీద గండడు రాజ్యంలోని అనేక గ్రామాలను తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు. వాడు ఆ గ్రామాలకు తాను ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుని అక్కడ రాజుగారి పాలన లేకుండా చేశాడు. గండడు కూడా ఇప్పుడు ఒక చిన్న రాజు. అరణ్య మార్గంలో వాడికి ఒక కోట కూడా వెలిసింది.
తన రాజ్యంలోనే మరొక రాజు అవతరించడం చూసి మదనవర్మ దిగ్భ్రమ చెందాడు. వాడు అంతగా పెరిగేదాకా తన కింద అధికారులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారో ఆయనకి అర్థం కాలేదు. ఆయన వాళ్ళను చెడామడా తిట్టి తన సైన్యాన్ని అరణ్యంలోకి స్వయంగా నడిపించుకుని వెళ్ళి గండడి కోటకు ముట్టడి వేశాడు. అరణ్యమే మదన శర్మను నాశనం చేసింది. అరణ్యంలో యుద్ధరంగం ఏర్పడదు. చెట్ల చాటు నుంచి, చెట్ల మీద నుంచి రాత్రివేళ గండుడి భటులు బాణాలు, అగ్ని బాణాలు వేసి రాజుండే శిబిరాన్ని తగలబెట్టేశారు. అనేక మంది సైనికులు చచ్చారు. రాజు, అతని వెంట ఉన్న ముఖ్య సైనికాధికారులు శిబిరంతో సహా బూడిదైపోయారు. మర్నాడే గండడు రాజలాంఛనాలతో తన సైన్యాన్ని వెంటపెట్టుకుని రాజధానికి వెళ్ళాడు. మదనవర్మ కొడుకును రాజభవనంలోని నిర్బంధంలో ఉంచి తన పట్టాభిషేకానికి ఉత్తరిచ్చాడు. గండడిది ఏ వర్ణం? క్షత్రియుడు కానివాడికి రాజ్యార్హత లేదు కదా అని కొందరు ధర్మ సందేహం వెలుబుచ్చారు. అది విని రాజపురోహితుడు వీర గండేశ్వర మహారాజులం గారు అత్యుత్తమ క్షత్రియులు, వారిది సూర్యవంశం, శ్రీరామచంద్రుల వారికి వీరు 108వ తరం వారు, వారి వంశవృక్షం అది వరకే నా వద్ద ఉన్నది అంటూ తాను తయారు చేసిన జాబితా చదివి సభికులకు వినిపించాడు. అది విని గండడు తాను నిజంగా సుక్షత్రియుణ్ణేనని నమ్మాడు. వాడికి రాజపురోహితుడిలో విశ్వాసం ఏర్పడింది. పట్టాభిషేకం తంతు ఎలా జరగాలో ఆయన చెబుతుంటే గండడికి అదంతా తనకు పరిచయమైనదలాగా అనిపించింది. గండడు తన చుట్టూ చేరిన పరివారం ఇచ్చే సలహాలను అనుసరించి రాజోచితంగా జీవిస్తూ సేనాపతుల సలహాలను అనుసరించి పరిసర రాజ్యాలతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని బాగా విస్తరింపచేశాడు. ఇంతలో యజ్ఞం చేసే తరుణం వచ్చింది. మహారాజా, ఈ ఏడు తాము కంకణం కట్టుకుని పూర్వం ఎన్నడూ జరగనంత గొప్ప యజ్ఞం చెయ్యాలి అని రాజపురోహితుడు గండడితో అన్నాడు. అది గండడికి సముచితంగానే కనిపించింది. రాజోద్యోగులు దేశం మీద 10 యజ్ఞ సంభారాలు, ధనము బంగారము కొల్లగొట్టుకుని వచ్చారు. భారీ ఎత్తున బ్రాహ్మణ సంతర్పణలు జరిగాయి. గండడు బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతున్నాడు. ఒక్కొక్కరే వాణ్ణి 4 కాలాల పాటు వర్ధిల్లమని ఆశీర్వదిస్తున్నారు. ఆ బ్రాహ్మణ వరుసలో రామశర్మ కూడా ఉన్నాడు. అతని ముఖం గండడికి ఎక్కడో చూసిన ముఖంలా తోచింది. రామశర్మ మరింత హెచ్చు సంభావన పొందాలన్న ఆశతో, మహాప్రభు, నేను తమకు గుర్తున్నానా? తమరు అన్న మాట నిలబెట్టుకుని ధర్మాన్ని నిలబెట్టి ఆదర్శ ప్రభువులయ్యారు. మీరు 10 కాలాల పాటు వర్ధిల్లాలి. మేము తమ నీడన చల్లగా ఉండాలని అన్నాడు. గండడి ముఖం మాడిపోయింది. అతను పరధ్యానంగా సంభావనలు ఇవ్వడం పూర్తి చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే అతను మదనవర్మ కొడుకును చెరవిడిపించి అతనికి పట్టాభిషేకం జరిపించమని మంత్రితో రహస్యంగా చెప్పి ఆ రాత్రికి రాత్రే గుర్రం ఎక్కి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. మహారాజు గారు లౌకిక విషయాలతో విరక్తి చెంది ఆధ్యాత్మిక చింతన కోసం అరణ్యాలకు వెళ్ళిపోయారని మంత్రి మరనాడు ప్రకటించి మదనవర్మ కొడుకును రాజుగా సింహాసనం ఎక్కించాడు. తిరిగి అరణ్యంలో ఒక గజదొంగ వెలిశాడని, వాడు చాలా దయగలవాడని, ధనవంతులను దోచి పేదలకు పంచిపెడుతున్నాడని పుకార్లు బయలుదేరాయి. ఆ దొంగ సింహాసనాన్ని త్యాగం చేసి వెళ్ళిన గండడేనని కూడా అందరికీ తెలిసింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గండడు తాను రాజై ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నవాడు రాజయ్య కూడా ఆ పని చేయక తిరిగి దొంగగా ఎందుకు మారాడు? యజ్ఞాలను తిట్టినవాడు రాజే తానే ఎందుకు యజ్ఞం చేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, అధర్మాన్ని కొనసాగించటం శక్తిగల వాడికి చాలా తేలిక, అందుకు ప్రజల సహకారం అవసరం లేదు. ధర్మాన్ని నిలబెట్టడం చాలా కష్టం, అందుకు అన్ని తరగతుల వారి తోడ్పాటు కావాలి. అధర్మాన్ని ఎదిరించడం మాత్రమే తెలిసిన గంగడు తాను రాజు అయినంత మాత్రానే ధర్మ సంస్థాపన చెయ్యగలను అనుకున్నాడు. కానీ తీరా తను రాజయ్యాక రాజు అనేవాడు పూర్తిగా స్వతంత్రుడు కాడని, రాజధర్మాలను నిర్ణయించే శక్తులు చాలా ఉన్నాయని, వాటికి ఎదురు తిరిగితేనే గాని రాజు కూడా ఏమీ చేయలేడని వాడికి బాగా తెలిసి వచ్చింది. అలాంటి తిరుగుబాటు రాజుగా పుట్టి పెరిగిన వాడికి సాధ్యం కావచ్చు గాని దారులు కొట్టేవాడికి సాధ్యం కాదు. రాజుగా ఉండి చేతులు కాళ్ళు కట్టేసుకోవడం కన్నా దొంగగా ఉండి అధర్మాన్ని ఎదిరించడమే తనకు సాధ్యమని తోచి వాడు తిరిగి దొంగ అయ్యాడు. తాను రాజుగా ఉండి కొన్ని కొత్త రాజ్యాలు కూడా జయించిన మీదట యజ్ఞం చేయటం తన విధి అని వాణ్ణి
అందరూ కలిసి నమ్మించారు. ఆ యజ్ఞం చేయకుండా ఉండేపాటి తిరుగుబాటు కూడా వాడికి లేకపోయింది. దాని ద్వారా రాజు ఎంత అస్వతంత్రుడో తెలిసి వచ్చింది. వాడు చివరికి తన స్వాతంత్ర్యమే చూసుకున్నాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు విలువిద్య ప్రదర్శనం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడే ఈ శ్రమను మరొకడికి మార్చవలసి వస్తే అలాంటి మనిషిని వెతకడం ఎంతో కష్టసాధ్యం అనుకుంటాను. వెనుకటకు చతురసేన మహారాజుకు కొత్త అంగరక్షకుణ్ణి కుదుర్చుకోవటమే ఎంతో కష్టమయ్యింది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చతురంగపురాన్ని ఏలే చతురసేన మహారాజుకు ఆనందుడు అనే అంగరక్షకుడు ఉండేవాడు. అలాంటి అంగరక్షకుడు ఏ రాజుకు దొరకడు అన్నమాట. ఆనందుడు చతురసేనుణ్ణి అనేక పర్యాయాలు అనేక రకాల ఆపదల నుంచి కాపాడాడు. అతను పక్కన ఉండగా రాజు మీద ఈగ కూడా వాడడానికి సాహసించదు అని చెప్పవచ్చు. అలాంటి ఆనందుడికి ఆకస్మికంగా ఏదో జబ్బు చేసి చెయ్యి పడిపోయింది. రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ చేతికి పూర్వపు సామర్థ్యం తిరిగి రాలేదు. అతను బతికి ఉన్నంత కాలము అంతో ఇంతో అవిటిగానే ఉండిపోయేటట్టు కనిపించింది. అప్పుడు ఆనందుడు రాజుతో, మహారాజా, నేను మీ వెంట ఉన్నంత కాలము మీ విషయం ఆలోచించుకోనవసరం లేకుండా పోయింది. నాకు ఇప్పుడు నన్ను గురించి విచారం లేదు గాని మీకు మరో సమర్థుడైన అంగరక్షకుడు ఎలా దొరుకుతాడా అన్న సమస్య నన్ను బాధిస్తున్నదని అన్నాడు. ఆనందుడు రాజభక్తి చతురసేనుడికి బాగా తెలుసును. దేశంలో రాజకీయ పరిస్థితి అంత బాగా లేదు. అందుచేత ఆయనకు ఆనందుడిలాగా సమర్థుడైన అంగరక్షకుడు నిజంగా అవసరమే. ఈ సమస్య గురించి నువ్వు బాధపడకు. నాకు కొత్త అంగరక్షకుణ్ణి చూసే బాధ్యత సేనాపతిది, మంత్రిదీను అన్నాడు చతురసేనుడు ఆనందుడితో. అలా కాదు మహారాజా, నాకొక ఆలోచన తట్టింది. మీకు నచ్చితే నేను చెప్పిన ప్రకారం చెయ్యండి. మీకు సుధన్వుడి పేరు తెలిసే ఉంటుంది. మన రాజ్యంలో అతన్ని మించిన విలుకాడు లేడు. ఆయన మాకు దూరబంధువు. ఒక్కసారి ఆయన చేత విలువిద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయించండి. నేను కోరితే ఆయన అంగీకరించి మనకు సహాయపడతాడు అని అన్నాడు ఆనందుడు. రాజధానికి వచ్చి మహారాజును కలుసుకోవలసిందని సుధన్వుడికి పిలుపు వెళ్ళింది. ఆనందుడు కూడా విడిగా ఆయనకు కబురు పంపాడు. తనను చూడవచ్చిన సుధన్వుడితో చతురసేనుడు విలువిద్యా ప్రదర్శనం ఇయ్యమన్నాడు. మహారాజా, నాకు వయసు పైన పడుతున్నది. ఈనాడు నేను చేసే ప్రదర్శనం ఎవరికీ అంత రక్తిగా ఉండకపోవచ్చని అన్నాడు సుధన్వుడు. కానీ రాజు బలవంతం మీద సుధన్వుడు ప్రదర్శన ఇయ్యడానికి అంగీకరించాడు. సుధన్వుడు ప్రదర్శన చూడవచ్చిన వారిని ఉద్దేశించి, ఎవరైనా ధైర్యశాలి నెత్తిన పండు పెట్టుకుని నిలబడితే నేను 50 బారల దూరం నుంచి ఆ పండును కొడతాను. సాహసం ఉన్నవాళ్ళు ముందుకు రండని అన్నాడు. సుధన్వుడు కీర్తి వినని వాళ్ళు లేరు. అందుచేత 10-12 మంది యువకులు ముందుకు వచ్చారు. సుధన్వుడు వారితో, మీకు నాలో ఎంతో నమ్మకం ఉన్నట్టు గ్రహించాను. అయితే మీలో ఎవడో నా విద్య చూసి ఉండడు. ఏనాడో నేను సంపాదించుకున్న కీర్తి విని ఉంటారు. ఇటీవల నా గురి ఎలా ఉన్నదో నాకే తెలీదు. అందుచేత 1-2 బాణప్రయోగాలు చేసి తర్వాత అసలు ప్రదర్శనకు వస్తానని అన్నాడు. సుధన్వుడి కోరికపై మహారాజు ఒక పళ్ళెం తెప్పించి అందులో ఒక వెండి గిన్నె, ఒక బంగారు గిన్నె, మూతలతో సహా పెట్టించాడు. సుధన్వుడు విల్లు బాణాలు తీసుకుని దూరంగా నిలబడి వెండి గిన్నె మీద మూత కొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ బాణం గురి చూసి వదిలాడు. బంగారు గిన్నె మీద మూత ఎగిరిపోయింది. ప్రేక్షకులు అతని ఓటమికి ఆశ్చర్యపోయారు. తరువాత సుధన్వుడు మరొక ప్రయత్నం చేశాడు. అతను 2 గంగాళాలు తెప్పించి ఒక దానిలో పన్నీరు, రెండవ దానిలో మంచినీరు పోయించాడు. 2 బాణాలు తీసుకుని దూరంగా నిలబడి, ఇప్పుడు నేను ఒక బాణంతో పన్నీటి గంగాళానికి చిల్లి పెట్టి రెండవ బాణం ఆ చిల్లిలో ఇరుక్కునేటట్టు చేస్తానని అన్నాడు. అతను వేసిన మొదటి బాణం పన్నీటి గంగాళానికి కాక మంచినీటి గంగాళానికి తగిలి చిల్లు పెట్టింది. అందులో నుంచి నీరు కారసాగింది. అతని రెండో బాణం ఆ చిల్లులోనే ఇరుక్కుని కారే నీటిని ఆపేసింది. సుధన్వుడు యువకులతో, చూశారు కదా, నా మనస్సు సరిగా లేదు, నా గురి కూడా సరిగా లేదు. మీలో ఎవరు పండు నెత్తిన పెట్టుకుంటారని అన్నాడు. యువకులందరూని వెనక్కు తగ్గారు. ఒక్కడు మాత్రం ముందుకు వచ్చి, నేను సిద్ధంగా ఉన్నానని అన్నాడు. మహారాజుకు సమీపంలో ఉండి అంతా చూస్తున్న ఆనందుడు రహస్యంగా, మహారాజా, వాడే తమకు అంగరక్షకుడు కాబోతున్నవాడని అన్నాడు.
అలా ముందుకు వచ్చిన యువకుడు కొంత దూరం వెనక్కి వెళ్ళి నెత్తిన పండు పెట్టుకుని నిలబడ్డాడు. సుధన్వుడు తాను కూడా చాలా దూరం వెనక్కి వెళ్ళి విల్లుకు బాణం సంధించాడు. యువకుడి ముఖంలో భయం ఏమీ కనిపించలేదు. ప్రేక్షకులు మాత్రం భయభ్రాంతులై చూస్తున్నారు. సుధన్వుడికి ఆ యువకుడికి మధ్య 70 బారల దూరం ఉన్నది. అయినా సుధన్వుడు చెవి దాకా లాగి వదిలిన బాణం ఆ యువకుడి నెత్తి మీద పనును ఎగరగొట్టుకుని పోయింది. యువకుడు ఏమాత్రమో చెక్కు చెదరలేదు. మహారాజు ఆ యువకుణ్ణి అభినందించి అతన్ని ఒక కొత్త అంగరక్షకుడుగా నియమించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. రాజుగారికి అంగరక్షకుడు కావలసి ఉండగా ఆనందుడు విలువిద్యా ప్రదర్శనం ఎందుకు పెట్టాడు? అందుకు రాజు ఏమని సమ్మతించాడు? సుధన్వుడు తన గురి సరిగా లేదని తెలుసుకున్నాక ప్రదర్శన మానేసి ఇంటికి పోక ఆ యువకుడికి లేనిపోని ప్రాణ సంకటం ఎందుకు తెచ్చిపెట్టాడు? అందరూ బుద్ధిగా వెనక్కు తప్పుకుంటే వాడు మొండి ధైర్యంతో ఎలా ముందుకు వచ్చాడు? వాణ్ణి తన అంగరక్షకుడిగా పెట్టుకోవచ్చునని ఆనందుడు ఏమని సలహా ఇచ్చాడు? ఈ అనుమానాలన్నిటికీ తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు తన స్థానంలో మంచి అంగరక్షకుణ్ణి ఏర్పాటు చేయాలన్న చింత రాజును బాధించిన దానికన్నా ఆనందుణ్ణే ఎక్కువగా బాధించింది. అందుకోసం ఆనందుడు విలువిద్యా ప్రదర్శనం పెట్టుదామంటే అదే సరైన పద్ధతి కాబోలు అని రాజు అనుకున్నాడు. రాజుకు వాడి యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నాట్య ప్రదర్శనం పెట్టుదామనే ఆనందుడు అని ఉండినా రాజు సరే అనేవాడే. పోతే సుధన్వుడు తనకు గురి సరిగా లేనట్టు నటించడం అంగరక్షకుడి పరీక్షలో ఒక భాగం. ఎంతో గురికలవాడైతే తప్ప సుధన్వుడిలాగా గురి తప్పడు. అదీ కాక ప్రసిద్ధుడైన విలుకాడు ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉంటేనే కానీ ఇతరులకు ప్రమాదం కలిగే ప్రదర్శన ఇయ్యడు. తాను జయప్రదంగా ప్రదర్శన ఇయ్యగలనన్న ధైర్యం ఉండబట్టే సుధన్వుడు ఇంటికి పోలేదు. నిజమైన ధైర్యమో విచక్షణ జ్ఞానమో లేకుండానే తన గురిలో నమ్మకం మాత్రం ఉండి ముందుకు వచ్చిన యువకులను సుధన్వుడు బెదరగొట్ట యత్నించాడు. వాళ్ళు బెదిరారు. కానీ అలా బెదరని వాడు ధైర్యంతో పాటు విచక్షణ జ్ఞానం కలవాడు. సుధన్వుడి గురి శుద్ధంగా ఉన్నదని వాడు గ్రహించి ముందుకు వచ్చాడు. వాడిది మొండి ధైర్యం కాదు. అలాంటి వాడే అంగరక్షకుడిగా పనికి వస్తాడని ఆనందుడు మొదటి నుంచి నమ్మాడు. రాజు వాణ్ణే తన అంగరక్షకుడిగా చేసుకున్నాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు విజయ చిహ్నం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనదే కాని ఇంతకన్నా కష్టసాధ్యమైనది ప్రజలను సక్రమంగా పాలించడం. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక యవనరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటే ఇలా చెప్పసాగాడు. పూర్వం యవన దేశంలో ఒక మంచి రాజ్యం ఉండేది. ఆ దేశాన్ని ఏలే యవనరాజు ఆదర్శ ప్రభు అని చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖంగా జీవిస్తూ వచ్చారు. ఆ రాజుకు 2 కొడుకులు. తన అనంతరం కూడా ప్రజాపాలన తన కాలంలో జరిగినట్టే ఆదర్శప్రాయంగా జరిగిపోవాలని ఆయనకి కోరిక ఉండేది. తన 2 కొడుకులలో ఎవరు తన స్థానం ఆక్రమించగలరో తెలుసుకోవడానికి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. తాను జీవించి ఉండగానే తన కొడుకులకు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చి తమకు ఇష్టమైన వాణ్ణి ప్రజలే ఎన్నుకునేటట్టు ఒక అపూర్వమైన ఏర్పాటు చేశాడు. ఏటా రాజుకు ఎన్నికలు జరుగుతాయి. రాజకుమారులిద్దరూ ఎన్నికలకు నిలబడతారు. ఎన్నికలకు ముందు యుక్త వయస్కులైన ప్రజలందరికీ రాజు ముద్రగల పత్రాలు పంచుతారు. ఎన్నికల రోజున ప్రతి గ్రామంలోనూ 2 పెట్టెలు ఉంచుతారు. వాటిలో ఒక పెట్టె పెద్ద రాకుమారుడిది, రెండోది చిన్న రాకుమారుడిది. ప్రజలు రహస్యంగా తమ ఎన్నికల పత్రాలను ఏదో ఒక పెట్టెలో వేస్తారు. అయితే ఏ పెట్టె ఎవరిదో తెలియటానికి గాను ఒక పెట్టె మీద ఒక రాజకుమారుడు చిహ్నం ఏర్పాటు చేస్తారు. ఆ దేశపు చిహ్నం సింహం. మొదటిసారి ఎన్నికలో సింహం గుర్తు పెద్ద రాజకుమారుడి పెట్టెకు ఉంచబడింది. ఎన్నికలకు ముందు కొద్ది రోజుల పాటు దేశం నలుమూలలా తిరిగి ప్రజలలో ప్రచారం చేసుకోవటానికి రాజు తన కుమారులకు అనుమతిచ్చాడు. పెద్దవాడు ప్రజలు తనను ఎన్నుకున్నట్టయితే వ్యవసాయానికి నీటి వనరులు పెంపు చేయటానికి కాలువలు, చెరువులు తవ్విస్తాను అని, పేదలకు జీవనోపాధులు కలిగిస్తానని, ఊరూరా వైద్యశాలలు, పాఠశాలలు పెట్టిస్తానని,
తన తండ్రి అడుగుజాడలలో నడుస్తాను అని ప్రజలకు వాగ్దానాలు చేశాడు. రెండవ వాడు శత్రురాజులను నిర్మూలిస్తాను అని, రాజ్యాన్ని విస్తరింప చేస్తాను అని, తన దేశానికి ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తానని వాగ్దానాలు చేశాడు. ఎన్నికల అనంతరం ఎన్నికల పత్రాలను లెక్కించగా అధిక సంఖ్యాకులైన ప్రజలు రాజుగారి పెద్ద కొడుకునే అభిమానించినట్టు స్పష్టమయ్యింది. మీరు సింహం గుర్తును నా పెట్టికే తగిలించి ఉంటే నన్నే ప్రజలు రాజుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ గుర్తు మూలంగా అన్న గెలిచాడు అని చిన్నవాడు తండ్రితో అన్నాడు. పిచ్చివాడా, గుర్తులో ఏమున్నది? నీ అన్న చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చాయి. అందుచేత అతన్ని వాళ్ళు తమ రాజుగా ఎన్నుకున్నారు. కావలిస్తే వచ్చే ఏడు సింహం చిహ్నాన్ని నువ్వే తీసుకో అన్నాడు రాజు. ఒక ఏడాది పాటు పెద్దవాడు రాజ్యం చేశాడు. ఎన్నికల సమయంలో అతను ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు. అతని పాలన గురించి ప్రజల నుంచి ఏ ఆక్షేపణ రాలేదు. ఏడాది పూర్తి కాగానే తిరిగి రాజు పదవికి ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నం రెండవ వాడి పెట్టెలకు అమర్చబడింది. తిరిగి రాజకుమారులిద్దరూ రాజ్యంలోని మారుమూల పల్లెలకు కూడా పోయి ఎన్నికలు ముగిసినాక చూస్తే రెండవ వాడినే ప్రజలు ఎన్నుకున్నట్టు స్పష్టమయ్యింది. రెండవ వాడు రాజై సంవత్సరం లోపల దేశానికి ఎన్నడూ లేని చిక్కులన్నీ తెచ్చిపెట్టాడు. ఇరుగు పొరుగు దేశాలతో తగాదాలు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నాహాలు చేసి అందుకు గాను ప్రజల మీద ఎన్నడూ ఎరగని పన్నులు కూడా వేశాడు. వివిధ వృత్తులు చేసే వారిని సైనిక అవసరాలకు వినియోగించి అన్ని వాడుక వస్తువులకు కొరత తెప్పించాడు. పంట పొలాలకు నీటి సౌకర్యాలు చూసే నాథుడు లేక చివరికి పంటలు కూడా దెబ్బతిని కరువు పరిస్థితి ఏర్పడింది. అయితే దేశానికి ఇంకా తీవ్రమైన నష్టాలు కలగకముందే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నాన్ని పెద్దవాడికి సంకల్పించాడు రాజు. కానీ చిన్నవాడు అందుకు అభ్యంతరం చెప్పాడు. పెద్దవాడు తనకు ఈసారి సింహం చిహ్నం రావటం న్యాయంగా ఉంటుందని తండ్రితో అన్నాడు. రాజు తన పెద్ద కొడుకుతో, పిచ్చివాడా, చిహ్నంలో ఏమున్నది? మొదటిసారి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే నువ్వు సింహాసనానికి వారసుడువు అని ఎన్నుకున్నారు. రెండవసారి నీ తమ్ముడు పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని అతన్ని ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు గనక చిహ్నంతో ప్రమేయం లేకుండా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు. ప్రజలు మూర్ఖులు కారు అన్నాడు. తండ్రి మాటలలో విశ్వాసం ఉంచి రాజుగారి పెద్ద కొడుకు సింహం చిహ్నం కోసం పట్టుపట్టక ఆ చిహ్నాన్ని తన తమ్ముడికే ఉండనిచ్చాడు. మూడోసారి ఎన్నికలో కూడా చిన్నవాడే ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. రాజు వెంటనే రాజ్యాన్ని రెండుగా విభజించి తన ఇద్దరు కొడుకులకు ఇచ్చి తాను బైరాగి దుస్తులు ధరించి మఠంలో ప్రవేశించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ప్రజలు మూడో ఎన్నికలో కూడా అయోగ్యుడైన చిన్న రాజకుమారుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు? యోగ్యుడైన పెద్దవాడికి తాను రాజ్యం ఇస్తే అడ్డేవారు లేరు కదా. రాజు రాజ్యాన్ని రెండుగా ఎందుకు విభజించాడు? పైపెచ్చు ఆయన బైరాగి దుస్తులు ధరించి మఠ ప్రవేశం చేయటానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలు మంచి పరిపాలన అనుభవించారే కానీ దాని స్వభావాన్ని ఎరుగరు. తమ మంచి చెడ్డలకు పరిపాలనకు సంబంధం ఉంటుందని వారికి తెలియలేదు. వాళ్ళు సింహం గుర్తు మాత్రమే ఆదరించారు. చిన్నవాడు ఎంత చెడ్డగా పరిపాలించినా ఆ గుర్తు ఉన్నంత కాలము ప్రజలు వాణ్ణి ఎన్నుకుంటారని స్పష్టమయ్యింది. ఈ ఎన్నికలు రాజుకు కనువిప్పు కలిగించాయి. ప్రజలు మూర్ఖులు కారని ఆయన అనుకున్నది అబద్ధమయ్యింది. అంతేకాక ప్రజలను గురించి తనకన్నా చిన్నవాడికే బాగా తెలుసని ఆయన గ్రహించాడు. ప్రజలు అజ్ఞానం చేతనే అయినా చిన్నవాడిని ఎన్నుకున్నప్పుడు వాడికి రాజ్యం లేకుండా చేయడం ధర్మం కాదు. అలాగని తన అడుగు జాడలలో రాజ్యపాలన చేసే సమర్థత గల పెద్దవాడికి రాజ్యం లేకుండా చేయడం కూడా అక్రమమే అవుతుంది. అందుచేత ఆయన రాజ్యాన్ని రెండుగా చీల్చాడు. ఇక ఆయన మఠానికి వెళ్ళిపోవడానికి కారణం విరక్తి. తన జీవితమంతా దేశాన్ని ఎంతో చక్కగా పాలించి ఆదర్శ ప్రభు అని ఖ్యాతి తెచ్చుకుని కూడా ఆయన తన ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రమూ కలిగించలేకపోయాడు. వారికి దుష్పరిపాలనను నిరాకరించే జ్ఞానం కూడా లేదు. అందుచేతనే రాజుకు వైరాగ్యం పుట్టిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు
శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు నిద్రపోయిన రాక్షసుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఈ పనికి పురుగొల్పిన వారు నిన్ను మెచ్చుకుంటారో తిట్టుకుంటారో నీకు తెలియదనుకుంటాను. ప్రజలకు ఒక నిశ్చితాభిప్రాయం ఉండదు అనటానికి నీకు శంఖుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం గోదావరి తీరాన గల పర్వతారణ్యాలలో ఒక రాక్షసి ఉండేది. దానికి శంఖుడని ఒక కొడుకు ఉండేవాడు. వాడు పెద్దవాడయ్యాక వాడి తల్లి, నాయనా, నేను నా జీవితమంతా అరణ్యంలోనే ఆహారం సంపాదించుకుని బతికాను. ప్రజలు నా జోలికి రాలేదు, నేను ప్రజల జోలికి పోలేదు. నాకు వయసు తీరిపోయింది, నేను వెళ్ళి తపస్సు చేసుకుని శివ సాయుధ్యం పొందుతాను. నువ్వు ఈ అరణ్యాల మీద ఆధారపడి బ్రతకలేవు. అందుచేత మనుషులుండే ప్రాంతానికి వెళ్ళి నయానా భయానో నీ పొట్ట పోసుకో అని హితం చెప్పింది. తల్లి తపస్సుకు వెళ్ళిపోగానే శంఖుడు అరణ్యం నుంచి బయలుదేరి కొండల మీదుగా నడవసాగాడు. వాడు ఒక కొండ మీద నిలబడి కొండ అడుగున ఉన్న ఒక నగరాన్ని చూశాడు. అరణ్యంలాగా ఆ నగరం వాడికి ఆకర్షవంతంగా లేదు, కానీ అక్కడ మనుషులున్నట్టు వాడు చూశాడు. వాళ్ల మధ్యకు వెళ్లి తన బతుకు తెరువు చూసుకోమని తల్లి చెప్పింది. ఆ పని తరువాత నింపాదిగా చూడవచ్చును అనుకుని వాడు నిలబడిన చోటికి సమీపంలో గల ఒక గుహలో విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించాడు. అది చాలా లోతైన గుహ, అందులో చాలా చల్లగా ఉంది. శంఖుడు అక్కడే పడుకుని నిద్రపోయాడు. శంఖుడు కొండపైన నిలబడి నగరం కేసి వింతగా చూస్తూ ఉండిన సమయంలో నగరం వెలుపల పనులు చేసుకుంటున్న వారు కొందరు వాణ్ణి చూసి, అమ్మో రాక్షసుడు అని అరుస్తూ నగరంలోకి పరిగెత్తి జనాన్ని హెచ్చరించారు. తరువాత వీధుల్లోనూ మేడల మీద నిలబడి కొన్ని వేల మంది ఆ రాక్షసుణ్ణి చూశారు. ఆ రోజు నగరంలో పుట్టిన సంచలనం అంతా ఇంత కాదు. వాడు జనాన్ని విరుచుకు తినడానికే వచ్చాడని అందరూ నమ్మారు. 6 నెలల తరువాత నగరంలో ఒక మనిషి గాని పశువు గాని ప్రాణాలతో మిగలదు అన్నారు. నగరాన్ని ఏలే రాజు ప్రజలందరికీ కత్తులు ఈటెలు ఇప్పించాడు. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు, ఎవరూ దీపాలు వెలిగించలేదు. చాలా మంది రాత్రి అంతా వీధుల్లోనే తిరిగారు. అందరి కళ్ళు కొండ మీదనే ఉండిపోయాయి. కానీ రాక్షసుడు నగరం మీదకి రాలేదు. రోజులు గడిచాయి, రాక్షసుడు జాడ లేదు. ప్రజలలో కలిగిన భీతి కొంచెం కొంచెం తగ్గింది. ఆ రాక్షసుడు ఇంకెట్టో వెళ్ళిపోయి ఉంటాడని కొందరు అన్నారు. గుండె నిబ్బరం గలవాళ్ళు పగటి పనులు మామూలుగానే చేసుకోసాగారు. పొలం పనులు సాగాయి. పశువులను బేళ్లలో మళ్లీ మేపనారంభించారు. అయితే రాక్షసులకు రాత్రి వేళ బలం హెచ్చు గనుక రాత్రులప్పుడు నగరంలో వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎన్ని రోజులు గడిచినా రాక్షసుడు నగరవాసులకు తిరిగి కనపడలేదు. కొద్ది మంది సాహసికులైన యువకులు గండ్రగొడ్డళ్ళు తీసుకుని కొండ ఎక్కి వెళ్లారు. వారికి గుహ కనపడింది. అందులో నుండి భయంకరంగా గొరక వినిపిస్తున్నది. సాహసికులు చప్పున కొండ దిగి వచ్చి, రాక్షసుడు ఎక్కడికి పోలేదు, వాడు గుహలో నిద్రపోతున్నాడు అని చెప్పాడు. రాక్షసులకు నిద్ర బలం. నిద్ర లేచాక ఈ రాక్షసుణ్ణి ఎవరూ జయించలేరు అన్నారు నగరంలోని పండితులు. రాజుగారు తన మంత్రులను పిలిచి రాక్షసుడు గుహలో నిద్రపోతున్నట్టు వార్త వచ్చింది. వాడు ఆ గుహలోనే నిద్రలోనే ఉండగా వాణ్ణి చంపటం తేలికేమో, ఆలోచించండి. వాడు నిద్రలేస్తే వాణ్ణి గెలవడం సాధ్యం కాదని జ్ఞానులు చెబుతున్నారని అన్నాడు. వాడు ఎప్పటికైనా నగరానికి ప్రమాదమే గనుక వాణ్ణి వీలున్నప్పుడే హతమార్చడం మంచిది అన్నారు కొందరు మంత్రులు. కానీ ప్రధానమంత్రి అందుకు ఒప్పుకోలేదు. ఆయన ఇలా అన్నాడు, మహారాజా, మనం పులులు, సింహాలు, మొదపటేనుకులు లాంటి ఘాతుక మృగాలను మచ్చిక చేస్తున్నాం. ఈ రాక్షసుణ్ణి మచ్చిక చేయడం అసాధ్యం కాదు. వీడు మహా తింటే 100 మంది తినే తిండి తినేను, కానీ వీడు కొన్ని వేల మంది సైనికులకు పెట్టు. రాక్షసుడికి కావలసింది తిండి. వాడికి కుట్రలు కుహకాలు తెలియవు. మంచి చేసుకుంటే మనిషి కన్నా విశ్వాసంగా ఉంటాడు రాక్షసుడు. వాణ్ణి నిద్ర లేవనివ్వండి, మంచి చేసుకుందాం. ఆ తర్వాత మనకు శత్రు భయం అనేది ఉండదు. వాణ్ణి మనం పోషించి వాడి చేత ఏనుగులాగా పని చేయించుకుందాం. అందువల్ల మనకి లాభమే కానీ నష్టం ఉండదు. ఈ ఆలోచన రాజుకు మంత్రులకు నచ్చింది. ప్రజలు కూడా రాక్షసుని గురించి అభిమానంతో మాట్లాడసాగారు. తర్వాత కొద్ది కాలానికి ఆ ప్రాంతంలో క్షామం వచ్చింది. వానలు లేవు. ఇప్పుడైనా రాక్షసుడు కొండ దిగి రాకూడదా? వాడు గోదావరిని మన నగరం పక్కగా మళ్లించగలడు, పాతాళ గంగను పైకి తేగలడు. మనకు ఒక రాక్షసుడు ఉన్నాడన్న మాటే గాని అందువల్ల లాభం కలగకపోవడం శోచనీయం అన్నారు నగరంలోని పెద్దలు. క్షామం వెంటనే బందిపోటు దొంగల బెడద వచ్చిపడింది. వాళ్ళు వందల సంఖ్యలో ఎక్కడెక్కడి నుండో వచ్చిపడి అడ్డపడిన వాళ్లను హతమార్చి
అసలే చాలీ చాలకుండా ఉన్న ధాన్యాన్ని, బక్క చిక్కి ఉన్న పశువులను కొల్లగొట్టసాగారు. రాక్షసుల్ని పిలుచుకురావటానికి ఇదే సమయం. గుండె నిబ్బరం ఉన్నవాళ్లు గుహకు వెళ్ళి రాక్షసుణ్ణి లేపుకురండి అన్నారు పెద్దలు. అమ్మో, నిద్రలో ఉన్న రాక్షసుని లేపడం చాలా ప్రమాదం. వాడు ఆ నిద్రమత్తులో మనం చెప్పేది వినిపించుకోడు. కనిపించిన వాళ్ళందరినీ కసికొద్దీ హతమార్చుతాడు అనే యువకులు భయపడ్డారు. ఆ మరుసటి ఏడు శత్రురాజులు వచ్చి నగరం మీద దాడి చేశారు. ఇక ఉపేక్షించే లాభం లేదని నగరపు సేనాధిపతి కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని కొండ ఎక్కాడు. వాడు రాక్షసుడి గుహ కనుక్కుని లోపలికి తొంగి చూశాడు. గుహలో రాక్షసుడు లేడు. వాడు ఎప్పుడూ అందులో నుంచి వెళ్ళిపోయాడు. నగరం శత్రువశమైంది. నగరంలోని ప్రజలు రాక్షసుడు తమ మధ్యకు రానందుకు రకరకాలుగా తిట్టి శాపనార్థాలు పెట్టుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నగర ప్రజలు రాక్షసుణ్ణి తలుచుకొని భయపడ్డారు, సంతోషించారు, తిట్టారు, దీవించారు. వాళ్లకు ఆ రాక్షసుడి గురించి అసలైన అభిప్రాయం ఏమిటి? వాళ్లకు వాడి పట్ల ఆదరాభిమానాలు ఉన్నట్టా లేనట్టా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలకు రాక్షసుడికి మధ్య ఆదరాభిమానాల సమస్య లేదు. ప్రజలకు సంబంధించినంత వరకు ఆ రాక్షసుడు ఒక మహాశక్తి. శక్తిని ఎవరు ఆదరించి ప్రేమించరు. అది తమకు అపాయం కలిగిస్తుందనుకున్నప్పుడు దాన్ని చూసి భయపడతారు. దానివల్ల లాభం ఉంది అనుకున్నప్పుడు ఆశపడతారు. అది సమయానికి ఆదుకోనప్పుడు తిట్టిపోస్తారు. అది అదృశ్యమైనప్పుడు దాన్ని తోలనాడతారు కూడా అనే అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు అసలు కారణం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సంపన్నుడివి కనుక ధనాసుతో ఇలా శ్రమపడుతూ ఉండకపోవచ్చు. కానీ ధనం చాలా పాపిష్టిది. అది ఎంతటి స్నేహాన్నైనా విరోధంగా మార్చగలదు. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సాకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు అడవికి పోయి కట్టెలు కొట్టి జీవించేవాడు. ఒకనాడు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి సమీపంలో ఎవరో మూలుగుతున్నట్టు వినబడింది. గోపుడు వెళ్ళి చూసేసరికి ఒక గోతిలో ఎవరో పడిపోయి ఉన్నారు. గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన పొరుగున ఉండే రామభద్రుడు అనే సంపన్నుడు. నన్ను దొంగలు దోచి చావగొట్టి గోతిలో పారేశారు. 2 రోజులుగా ఇందులో పడి చచ్చిపోతుంటే నువ్వు దేవుడులా వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు. ఈ మాటకు రామభద్రుడు ఎంతో సంతోషించాడు. అది మొదలు వారిద్దరి మధ్య మైత్రి పెరగసాగింది. గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది కలుగుతూ ఉండేది. మరెక్కడైనా అప్పులు చేసేవాడు గాని రామభద్రుణ్ణి ఎన్నడూ అడిగేవాడు కాడు. ఈ సంగతి పసిగట్టినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు. కాని అతని ఆర్థిక చిక్కులను గురించి మాట్లాడి తాను ధనవంతుడు అన్న విషయం అతనికి జ్ఞాపకం చేయటానికి జంకేవాడు. వాళ్ళు ఇలా ప్రవర్తించడం చేత వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నగరంలో చాలా మంది వారిని ఆదర్శ స్నేహితులుగా చెప్పుకునేవారు. వాళ్ళిద్దరూ రోజు కలుసుకుని మాట్లాడుకోకుండా నిద్రపోయేవారు కారు. ఇలా చాలా కాలం జరిగింది. అకస్మాత్తుగా గోపుడి భార్యకు జబ్బు చేసింది. ఆమె వ్యాధిని కుదర్చడం మామూలు వైద్యులకు సాధ్యం కాలేదు. ఈ వ్యాధిని ఘన వైద్యుడు దేవశర్మ కుదర్చాలి గాని మామూలు వాళ్ళు కుదర్చలేరు అన్నారు అందరూ. గోపుడు గుండెలో రాయి పడింది. అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు. ఎందుకంటే దేవశర్మ పాషాణానికి కూడా ప్రాణం పోయగలడు గాని అతని హృదయం పాషాణం. అతని చేత వైద్యం చేయించుకోవాలంటే వరహాల సంచులు కావాలి. గోపుడు వంటి వాళ్ళు పిలిస్తే దేవశర్మ పలకనైనా పలకడు. ఈ పరిస్థితి గ్రహించి రామభద్రుడు తానే స్వయంగా వెళ్ళి దేవశర్మను పిలుచుకువచ్చాడు. దేవశర్మ వచ్చి గోపుడు భార్యను పరీక్షించి, ఈ వ్యాధి నయమవుతుంది, భయం లేదు, 30 రోజులు మందివ్వాలి, రోజుకు 50 వరహాలు ఖర్చవుతుంది అని అన్నాడు. అలాగే వైద్యం చెయ్యండని చెప్పాడు రామభద్రుడు. వైద్యం 1 రోజుల పాటు జరిగింది. గోపుడు భార్య కోలుకున్నది. వైద్యుడికి ఇవ్వవలసిన 1500 వరహాలు రామభద్రుడు ఇచ్చాడు. తన భార్య బతికి బయటపడిందని,
గోపుడు ఒక పక్క సంతోషించినా మరొక పక్క స్నేహాన్ని సొమ్ము చేసుకున్నానే అని అమితంగా బాధపడ్డాడు. ఎలాగైనా ఈ బాకీ తీర్చుతానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు. ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి గోపుడు ఎంత కష్టపడి అయినా సరే రామభద్రుడి బాకీ తీర్చాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ గోపుడుకది సాధ్యం అయ్యే పని కాదని క్రమంగా తెలిసి వచ్చింది. కడుపు మార్చుకున్నా కూడా డబ్బు కూడలేదు. పైపెచ్చు కట్టెలు కొట్టే పని కష్టమయ్యింది. 1500 కాదు కదా, 15 వరహాలు కూడబెట్టడం కూడా అతనికి ఒకంతటా సాధ్యమయ్యేటట్టు కనిపించలేదు. కానీ అతను ప్రయత్నం మానలేదు. డబ్బు కూడబెట్టడానికి తన భర్త పడే పాట్లు చూసి అతని భార్య, నీ బాధ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతున్నది. స్నేహితులమని చెప్పుకుంటూ పూసుకు తిరిగారు. 1500 వరహాలు ఈ రామభద్రుడు గారికి ఒక లెక్కలోదా? రక్తం ధారపోసినా మనం అంత సొమ్ము పుట్టించలేమని ఆయన గారు ఎరుగడా అంటుండేది. ఆమె ఇదే మాట ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కూడా అంటూ వచ్చింది. భార్య రోజు అనే మాటలు గోపుడికి క్రమంగా నిజం అనిపించసాగాయి. తన అసక్తత తెలిసి వస్తున్న కొద్దీ అతనికి తన మిత్రుడి మీద కోపం రాసాగింది. తాను ఒకప్పుడు రామభద్రుడి ప్రాణాలు కాపాడినవాడు. అందుకు రామభద్రుడు మాటలలో తప్ప తన కృతజ్ఞత మరే విధంగానూ చూపించి ఉండలేదు. గోపుడు తన స్నేహితుణ్ణి కలుసుకోవడం బాగా తగ్గించాడు. రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన బాకీయే జ్ఞాపకం వస్తుంది. రామభద్రుడికి కూడా సహజంగా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు. గోపుడి భార్య ఇరుగు పొరుగుతో అన్న మాటలు రామభద్రుడి చెవిని పడ్డాయి. స్నేహాన్ని చెడగొట్టడంలో ఉన్న ఆనందం ఉన్నవాళ్ళు పనిగట్టుకుని రామభద్రుడి వద్దకు వచ్చి గోపుడు భార్య అన్న మాటలు గోపుడే అన్నట్టుగా అతనితో చెప్పారు. మంచి స్నేహం చెడిపోతున్నదే అని బాధపడిన బుద్ధిమంతులు రామభద్రుడితో, నీ బాకీ తీర్చడానికి గోపుడు నానా గడ్డి తింటున్నాడు. నువ్వు చూస్తూ ఊరుకోవటం ఎంత మాత్రమో భావ్యం కాదు అన్నారు. గోపుడు మూలంగా తాను నలుగురి చేత ఇలాంటి మాటలు పడటం రామభద్రుడికి బాధ అనిపించి గోపుడి మీద చాలా కోపం వచ్చింది. తాను తన బాకీ తీర్చమని గోపుణ్ణి ఏనాడూ ఒత్తిడి చెయ్యలేదు. గోపుడే తనంతట తానే బాకీ తీరుస్తాను అన్నాడు. అవసరం లేదు లెమ్మంటే అతను ఏం నొచ్చుకుంటాడో అని తాను ఏమీ అనక ఊరుకున్నాడు. నేను నీ రుణం తీర్చలేను అని గోపుడు అన్నట్టుంటే తను కాదనేవాడా? ఆ మాట అనకపోగా తన మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించాడు గోపుడు. రామభద్రుడికి గోపుడి మీద పూర్తిగా మనసు విరిగిపోయింది. ఉభయత్రా ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు పెరిగిపోయి చివరకు ఇద్దరు బద్ధ శత్రువులైపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోపుడికి రామభద్రుడికి మధ్య ఉండిన గాఢ స్నేహం చెడిపోవడానికి అసలు కారణం ఏది? గోపుడి దారిద్ర్యమా? అతని భార్య అవివేకమా? రామభద్రుడి తొందరపాట లేక డబ్బా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వారి స్నేహం శత్రుత్వంగా పరిణమించడానికి ఇవేవీ కారణాలు కావు. మొదటి నుంచి వారి స్నేహం మధ్య డబ్బు అవరోధంగానే ఉంటూ వచ్చింది. డబ్బు స్నేహాన్ని ధ్వంసం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉన్నది. అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో ప్రమేయం లేకుండా పెంపొందించుకున్నారు. వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ రూపంలోనూ అడ్డు వచ్చేది కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు పోగొట్టుకున్న అవకాశం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ నిశిరాత్రి వేళ ఇలా శ్రమ పడుతూ తెలియకుండా ఎన్ని మంచి అవకాశాలను పోగొట్టుకుంటున్నావో తెలియదు. కానీ తనకు దొరికిన గొప్ప అవకాశాన్ని బుద్ధిపూర్వకంగా పోగొట్టుకున్న దయానిధి అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. దయానిధి తండ్రి ఒక ప్రసిద్ధ నౌకా వ్యాపారస్తుడు. ఆయన తన జీవితమంతా దేశాంతరాలతో వర్తకం చేసి కోట్లు గడించాడు. ఆయనకు దయానిధి ఒక్కడే సంతానం. అందుచేత దయానిధి తన అడుగుజాడలలోనే నౌకా వ్యాపారం కొనసాగించి తనకన్నా కూడా పేరు ప్రతిష్టలు ధనము గడించి
తన పేరు నిలబెడతాడని తండ్రి ఆశపడ్డాడు. అయితే దయానిధి మరొక విధంగా తయారయ్యాడు. అతనికి వర్తకం పట్ల ఏమీ ఆసక్తి లేదు. తన తండ్రి సంపాదించిన ధనమే ఏం చేసుకోవాలో అతనికి తెలియదు. అతనికి చిన్నతనం నుంచి వైద్య శాస్త్రం అంటే అపారమైన అభిరుచి. అందుచేత అతను దొరికిన వైద్య గ్రంథం వల్ల చదివి వేలాది ఔషధాల కోసం వెతికి వాటితో ఔషధాలు తయారు చేయడం జీవితాశయంగా పెట్టుకున్నాడు. తండ్రి అనంతరం తాను ఉన్నది పెట్టుకుని తింటూ ఎవరికి ఏ రోగం వచ్చినా చికిత్స చేసి తన జీవితమంతా రోగ నిర్మూలనలో గడుపుదామని అతను అనుకున్నాడు. దయానిధికి తండ్రి ఎన్ని విధాలనో చెప్పి చూశాడు. కానీ అతని మనసు వర్తకం కేసి మళ్లించలేకపోయాడు. తన కొడుకు మందుల పిచ్చిలో పడి జీవితమంతా వ్యర్థం చేసుకుంటున్నాడు అన్న బెంగతోనే దయానిధి తండ్రి ముసలితనంలో మరణించాడు. తండ్రి చనిపోగానే దయానిధి పెద్ద ధర్మ వైద్యశాల కట్టించి అక్కడికి వచ్చిన వారందరికీ చికిత్సలు వైద్య సౌకర్యాలు కలిగించాడు. ఇందుకు అయిన ఖర్చు తన తండ్రి సంపాదించిన ధనంలో 1000 వంతు కూడా లేదు. తన తండ్రి ఎందుకు అంతగా బాధపడ్డాడో దయానిధికి అర్థం కాలేదు. ధర్మ వైద్యశాలలో చికిత్సలు పొందటం గొప్పవారికి నామోషి అయ్యింది. కానీ దేశంలోని బీద బిక్కి వేల సంఖ్యలో వచ్చి తమ రోగాలకు సరి అయిన చికిత్సలు పొంది వెళ్లుతూ ఉండేవాళ్ళు. ఆ కారణంగా దయానిధి పెట్టిన వైద్యశాలకు గొప్ప కీర్తి, హస్తవాసి గల వైద్యుడిగా దయానిధికి గొప్ప పేరు వచ్చాయి. అయితే దయానిధి చేసే పని 2 రకాల వాళ్ళకి నచ్చలేదు. వైద్యం వృత్తిగా గలవారికి చాలా నష్టం కలిగింది. ధనికులు ఇంకా తమ చేత వైద్యం చేయించుకున్నప్పటికీ వారు నయం చేయలేని రోగాలను దయానిధి నయం చెయ్యటం కొన్ని సందర్భాలలో జరగటం వల్ల తమకు ముందు ముందు అపాయం ఉన్నదని వృత్తి వైద్యులు గ్రహించారు. దేశంలోని వర్తక శ్రేష్ఠులకు కూడా దయానిధి చేసే పని నచ్చలేదు. వాళ్ళు ధనం కూడబెట్టి ప్రతిష్ట పొందిన వాళ్ళు. దయానిధి లోకోపకారానికి ఉన్న ధనం ఖర్చు పెట్టి తమకన్నా 10 కీర్తి సంపాదిస్తున్నాడు. అంతేకాక దయానిధిలాగా మిగతా వర్తక శ్రేష్ఠులు కూడా ఏదో ఒక మంచి పని కోసం ధనం వెచ్చించి ప్రజలకు తోడ్పడరేమని కొందరు ప్రశ్నలు లేవదీసాగారు. ఈ విధంగా వైద్యులకు వర్తకులకు కూడా దయానిధి కంటకంగా తయారై కూర్చున్నాడు. వాళ్ళు అతన్ని ఎలా నాశనం చెయ్యాలా అని చూస్తున్నారు. ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సామంతరాజు చనిపోయి అతని కొడుకు రాజయ్యాడు. ఈ కొత్త రాజు ఆశాపాతకుడు. అతను రాజ్యానికి వస్తూనే ధనికులందరి వద్ద ఏదో రూపంలో ఏవో కారణాలు చెప్పి ధనం పెండసాగాడు. అతని ఈ దుర్బుద్ధిని అవకాశంగా తీసుకుని కొందరు వైద్యులు కొందరు వర్తకులు రాజు వద్దకు వెళ్ళి దయానిధి ఎవరి వద్ద వైద్య శిక్షణ పొందకుండానే ధర్మ వైద్యశాల ఒకటి పెట్టి వేలాది ప్రజలను ఆకర్షించి ఇవ్వకూడని మందులిచ్చి ప్రజలను చంపేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దయానిధి వద్ద అంతులేని ధనము, అతనికి అనేక భవనాలు తోటలు ఇతర ఆస్తి ఉన్నట్టు తెలిసింది. సామంతరాజు మారు మాట్లాడకుండా దయానిధికి ఉన్న ఆస్తి యావత్తు స్వాధీనపరుచుకుని ధర్మ వైద్యశాల మూయించి అతనికి దేశ బహిష్కరణ విధించాడు. దయానిధి హతాశుడైనాడు. ధర్మ వైద్యశాల మూతబడుతున్నందుకు బీద ప్రజలు గగ్గోలు పెట్టారు. కానీ వారి మొర ఆలకించేవారే లేరు. దయానిధి దేశం వదిలిపెట్టి పోవాలి కనుక అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక ఓడ సముద్ర ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది. దాని యజమాని అయిన వర్తకుడు దయానిధి ఫలాని వర్తకుడు కొడుకని తెలియగానే అతన్ని తన ఓడలో ఎక్కించుకుని అతని కథ అంతా విని అతని ఇష్టం వచ్చిన రేవులో దింపుదామని ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా అనుకున్నట్టు జరగలేదు. సముద్ర మధ్యంలో ఆ ఓడ తుఫాను దెబ్బకి గురి అయ్యి పగిలి మునిగిపోయింది. దయానిధికి ఓడ తాలూకు పలక ఒకటి దొరికింది. అతను ఆ పలక మీద పడుకుని చాలా రోజుల పాటు తేలి ఉండి స్పృహలేని స్థితిలో ఒక తీరానికి కొట్టుకు వచ్చాడు. అతను చేరినది ఒక పెద్ద దీవి. అందులో ఉండేవారంతా ఆదిమవాసులు. స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉన్న దయానిధిని ఒక పిల్ల చూసి అతని నోట కాస్త నీరు పోసి అతని ముఖాన నీరు చల్లి అతనికి స్పృహ తెప్పించింది. అతనికి తాగటానికి జావ తెచ్చి ఇచ్చింది. అది తాగాక కొంత సత్తువ వచ్చి దయానిధి ఆమె వెంట ఒక పల్లెకు నడిచి వెళ్ళాడు. అక్కడ అతని చుట్టూ జనం మూగారు. వారంతా ఆదిమవాసులే. వారికి నాగరికత ఏమీ తెలియదు. కానీ వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవు. వారికి సరి అయిన బట్టలు లేవు.
ఆకులతోనూ చెట్టు పట్టతోనూ తయారు చేసిన బట్టల లాంటివి ధరిస్తారు. వాళ్ళు ఏదో ధాన్యం పండిస్తారు. ఆ ధాన్యము, చెట్ల కాయలు, వేటాడిన మృగాల మాంసము తిని జీవిస్తారు. త్వరలోనే దయానిధి వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవితమే జీవిస్తూ వాళ్ళలో ఒకడైపోయాడు. తనకు మొట్టమొదట ఉపచారాలు చేసిన అమ్మాయినే అతను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ దీవి మీద నివసించే వాళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధి చూపు పోవటం. అందుకు కారణమేమిటని అతను అడిగితే, కొద్ది సంవత్సరాలకు ఒకసారి అంటువ్యాధిలాగా అనేక మందికి ఏదో కళ్ళ జబ్బు వస్తుందని, అది సోకిన వారు చాలా వరకు గుడ్డివాళ్ళైపోతారని, బహుకొద్ది మంది మాత్రమే ఆ వ్యాధి నుంచి కోలుకుంటారని చెప్పారు. నీకు కూడా కళ్ళు పోవచ్చు అన్నది దయానిధి భార్య. భయం లేదు. ఏ వ్యాధి వచ్చే వాతావరణంలో ఆ వ్యాధిని నయం చేసే ఔషధులు పెరుగుతాయి. నాకు వైద్యం తెలుసు. ఈసారి ఈ జబ్బు వచ్చేలోపుగా దానికి ఔషధం తయారు చేస్తాను అన్నాడు దయానిధి. అతను వెంటనే తన భార్యతో సహా అక్కడ కొండల్లో తిరిగి కొన్ని మూలికలు సంపాదించి వాటి గుణాలను పరిశీలించి కొన్ని ఔషధాలు తయారు చేసి ఉంచాడు. అంతలోనే ఆ వ్యాధి సోకింది. అతను జబ్బు చేసిన వారందరికీ తన ఔషధాలు ఇచ్చాడు. చాలామంది గుడ్డితనం రాకుండా తప్పించుకోగలిగారు. అది మొదలు ఆ దీవిలో వాళ్ళందరూ అతన్ని దేవుడల్లే చూడసాగారు. దయానిధి ఆ జాతి వాళ్లకు వచ్చే ఇతర రోగాలన్నిటినీ గురించి వివరాలు తెలుసుకొని వాటి ఔషధాలు అక్కడి మూలికలతోనే తయారు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు దయానిధి అతని భార్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఆ తీరానికి ఒక నౌక నీరు కోసం వచ్చింది. నౌక యజమాని మరికొందరు నావికులతో లంకలోకి వచ్చాడు. అతను దయానిధిని చూస్తూనే గుర్తుపట్టి కౌగలించుకుని, నువ్వు బతికే ఉన్నావా? ఈ దిక్కుమాలిన చోట ఎలా వచ్చి పడ్డావు? ఆ ఓడ మునిగిపోయినప్పుడు అందులో ఉన్న వారంతా చచ్చిపోయారు అన్నారే అన్నాడు. దయానిధి తన మిత్రుడికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతని మిత్రుడు ఇలా చెప్పాడు, నువ్వు దేశం విడిచినాక చాలా మార్పులు జరిగాయి. మన సామంతుని గురించి చక్రవర్తికి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. వారితో పాటు నీకు జరిగిన అన్యాయం కూడా ఆయనకు తెలిసింది. చక్రవర్తి రహస్యంగానూ బహిరంగంగానూ అన్ని విషయాలు ఆచూకీ తీసి సామంతుకు మరణదండన విధించి మన ప్రాంతానికి కొత్త రాజుని ఏర్పాటు చేశాడు. నీకు విధించబడిన శిక్షలన్నీ రద్దయ్యాయి. ఈ అడవి మనుషుల మధ్య ఉండే పనేమీ లేదు నీకు. వచ్చి నీ ఆస్తి అంతా అనుభవించు. మళ్ళీ ధర్మ వైద్యశాల సాగించు. నా నౌకలోనే వచ్చేయి. నేను మన దేశమే పోతున్నాను. ఎంతో ఉత్సాహంగా మిత్రుడు చెప్పిందంతా దయానిధి విని, నేను ఈ లంక వదిలి రాను. నీకు కావలసిన నీరు ఆహారము ఇప్పిస్తాను అని అన్నాడు. దయానిధికి ఓడ ప్రమాదం మూలంగా మతిపోయి ఉంటుందని అతని మిత్రుడు శంకించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దయానిధి తన మాతృదేశానికి వెళ్ళి ధనంతో తులతూగుతూ వేలాది ప్రజలకు వైద్య సహాయం చేస్తూ హాయిగా జీవించే అవకాశం దొరికినా అతను దాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? అంతకంటే ఆ ఆదిమవాసుల మధ్య అనాగరికంగా జీవించడమే మేలు అని అతనికి ఎందుకు అనిపించింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దయానిధి మనస్తత్వం సంపదలలో ఓలలాడటంతో తృప్తిపడేది కాదు. అతని కష్టాలన్నిటికీ మూలం అతను ధనవంతుడు కావటమే. అతని ఆత్మసంతృప్తి రోగాలను నయం చేయటంలో మాత్రమే ఉన్నది. అతనికి కష్టాలు తెచ్చిన రాజు మారాడే గాని ఆ రాజును ప్రేరేపించిన ధనికులు, వృత్తి వైద్యులు ఉండనే ఉన్నారు. అందుచేత తన మాతృదేశంలో అతని ఆశయం నిర్విఘ్నంగా కొనసాగదు. ఈ ఆదిమ సమాజంలో డబ్బు ప్రసక్తి లేదు. అతను ఎంత విజయవంతంగా వైద్యం చేస్తే ప్రజలు అంత ఆప్తుడుగా చూస్తారు. ఈ జీవితంలో ధనపిశాచి లేదు. అందుకే దయానిధి ఈ దీవిలోని ఆదిమవాసుల మధ్య ఉండిపోవటానికి నిర్ణయించాడని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఈ కథలో ధనం కంటే విలువైన వాటి గురించి తెలియచెప్పారండి. అండ్ థ్యాంక్ యూ.